అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమ మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయం కూడా మరలా ఒకసారి దేవుని యొక్క మాటను ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఓర్పు గురించి చెప్పబడిన మాట: నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం గమనించాలి, జీవితంలో మనిషికి ఓర్పు అనేది చాలా అత్యంత అవసరమైనది. ఓర్పు అనేది ఎంతగా ఉంటే అంతగా జీవితంలో మనం రాణించగలుగుతాం. ఈ యొక్క మరి సంఘంలోనైనా విశ్వాసంలోనైనా దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతున్న మనకి ఓర్పు అనేది ఎలా వస్తుంది అనే సంగతిని ఇక్కడ భక్తుడైన యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. విశ్వాసానికి అప్పుడప్పుడు పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే పరీక్షలే విశ్వాసిలో ఓర్పును కలగచేస్తాయి అని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులందరూ లేక మన పూర్వీకులైన ప్రవక్తలు కానీ, లేక దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడిన వారు కానీ, వారి వారి విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఓర్పును నేర్చుకుని ఆ యొక్క పరీక్షలను గెలిచి ఈ యొక్క గ్రంథంలో నిక్షిప్తం చేయబడ్డారు. మనం మన జీవితంలో ఓర్పును కలిగి ఉండాలి అని వాళ్ళ జీవితాలు మనకి ముంగుర్తుగా చెప్పబడి ఆయన ఈ గ్రంథంలో వారిని గూర్చి రాసి ఉంచాడు. అయితే విశ్వాసానికి వచ్చే పరీక్ష అబ్రహాంకు వచ్చింది. ఆయన ఓర్పుతో సహించాడు. ఆ తర్వాత జయాన్ని కలిగి ఉన్నాడు. అలానే చూస్తే బైబిల్లో ఉన్న చాలామంది భక్తులకి ఆ యొక్క పరీక్షలు అనేవి ఎదురైన కారణంగా వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, ఓర్పుతో వాటిని జయించడానికి వాళ్ళు వాళ్ళ జీవితంలో స్థిరపరచబడ్డారు. ఈ రోజున విశ్వాసంలో బ్రతుకుతున్న మనము ఓర్పులో ఏ స్థితిలో ఉన్నాము? మనము చీటికి మాటికి ఓర్పును కోల్పోతున్న ప్రజగా ఉన్నామా? లేకపోతే విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఓపికతో మన యొక్క కుటుంబంలోనైనా, మన యొక్క స్నేహితుల దగ్గరైనా, మన యొక్క ఉద్యోగ స్థలంలోనైనా ఆ ఓపికను మనము కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చెప్తున్న మాట, విశ్వాసము బలపరచబడటానికి కలిగే పరీక్ష ఏదైతే ఉంటుందో అది ఓర్పును తెస్తుంది అని చెప్పి, మన జీవితంలో విశ్వాస పదంలోనికి వచ్చిన తర్వాత ఏదైనా దేవుని ద్వారా శ్రమ ఆపాదించబడింది అంటే అది ఎందుకో తెలుసా? అది మనల్ని ఓపికగా ఉండటానికి నేర్చుకునేటట్టుగా ఆపాదించబడుతుందే తప్ప మనల్ని నాశనం చేయటానికి కాదు. రెండవది, మన విశ్వాసాన్ని బలపరచటానికే గాని మనల్ని పాడు చేయటానికి కాదు. ఇది గమనించాలి. అందుకని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ నైనను కొదువలేని వారు అయ్యున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అంటే జీవితంలో ఓర్చుకుంటూ వెళుతూ ఉండాలి. ఇంకా మనము ఆ ఓపికను మనము చెదిరిపోనివ్వకూడదు. మనం ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా ఆ యొక్క మరి 10వ అధ్యాయము 4వ వచనంలో, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అంటే మన పైనున్న అధికారి మన మీద కోపపడినప్పుడు మనం నా మీద కోపపడ్డాడు కదా అధికారి అని ఉద్యోగానికి రిజైన్ చేసి, లేకపోతే చేస్తున్న పనిలో నుండి బయటకు వచ్చేసి మనము మన యొక్క ఓపికను అక్కడ కలిగి ఉండలేకపోతే నష్టపోయేది మనమే. కనుక మనము ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలి అని అంటే మన జీవితంలో మనకి ఓర్పు అనేది చాలా అవసరం. ఆ తర్వాత మనం గమనించితే రోమా 12:12లో నిరీక్షణ గలవారై సంతోషించుచు
శ్రమయందు ఓర్పు గలవారై అని రాయబడి ఉంది. మనుషులకి శ్రమలు వస్తేనే ఓర్పు అనేది వస్తుంది. మనుషులకి శ్రమలు రాకపోతే ఓర్పు అనేది రాదు. మనుషులకి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలో ఓర్చుకోవడం నేర్చుకుంటారు. దానిని బట్టే ఓపిక యొక్క విలువేంటో, ఓపిక యొక్క సంగతి ఏంటో అర్థమవుతుంది. అందుకనే శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని రోమీలకు 12:12 చెప్పబడి ఉంది. మన జీవితంలో మనము శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండటానికి మనం చేసే ప్రయత్నం దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఈ ఓర్పు అనేది చాలా తక్కువగా ఉంది. అయితే అదే ఊర్లో ఓ ప్రార్థనాపరుడు ఉన్నాడు, భక్తుడు. ఆ ప్రార్థనాపరుడైన భక్తుడి దగ్గరికి యవనస్తుడు వచ్చి, అయ్యా అయ్యా, నా లోపల ఓర్పు అనేది లేదా సహించే గుణం అనేది చాలా తక్కువగా ఉంది. నాకు ఆ యొక్క గుణం, ఓర్పు రావడానికి నా గురించి ప్రార్థన చేయండి అని అడిగాడు. అడిగితే సరేనని చెప్పి ఆ ప్రార్థనాపరుడైన భక్తుడు ఒప్పుకున్నాడు. ఆ యవనస్తుడి యొక్క కోరిక మేరకు ప్రార్థన చేయటానికి ఒప్పుకున్న ఆయన ప్రార్థన చేయటం మొదలేసి, ప్రభువా, ఈ యవనస్తునికి ఉదయకాలం శ్రమను పంపించండి, ఈ యవనస్తునికి మధ్యాహ్న కాలం శ్రమను పంపించండి, యవనస్తునికి సాయంకాలపు శ్రమను పంపించండి అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఆ యవనస్తుడు కాస్త ఒళ్ళంతా గగురు పొడిచింది. అయ్యో, నేను అడిగింది శ్రమలు కాదండి, ఓర్పును ప్రసాదించమని కదా మిమ్మల్ని ప్రార్థన చేయమంది అని ఆయనతో అన్నాడు. అన్నప్పుడు అప్పుడు ఆ ప్రార్థనాపరుడైన దైవజనుడు లేక భక్తుడు ఏమన్నాడో తెలుసా? శ్రమలు ఓర్పును నేర్పుతాయి కనుక శ్రమలు రాకపోతే ఓర్పును నేర్చుకోలేము. యుద్ధానికి వెళ్ళినప్పుడు జయం విలువ తెలియాలి అంటే యుద్ధంలో పోరాటం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే ఆ యొక్క యుద్ధంలో జయం విలువ ఎంతటిదో తెలుస్తుంది. అట్లానే మనిషి జీవితంలో ఓర్పును నేర్చుకోవాలి అంటే పరీక్షల మార్గంగా వెళ్ళాలి. పరీక్షల మార్గంగా వెళితే అలాంటి పరిస్థితుల్లో శోధనలైనా కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మన యొక్క ఓర్పును కలిగి ముందుకు నడవటం జరుగుతుంది. ఒకవేళ వాటి నుండి మనం తప్పించుకోవాలి అనుకుంటే ఓర్పు అనే పాఠాన్ని మనం నేర్చుకోలేము. ఓర్పు అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి, ఆ గుణాన్ని మనం కలిగి ఉండాలి అంటే వచ్చే ప్రతి శ్రమను బట్టి దేవుని ఎదుట స్తోత్రం చెప్పాలి. ఆ శ్రమను తట్టుకోవడానికి కావలసిన ఓర్పునివ్వమని అడగాలి. అప్పుడు మనము ఓర్పు అనే ఆ విషయాన్ని మన జీవితంలో కలిగి ఉండి అనేకులను దేవుని యొక్క చెంతకు నడిపించగలుగుతాం. కనుక మన జీవితంలో ఓర్పు అనేది చాలా ముఖ్యం. అది అబ్రహాము జీవితంలో ఓర్చుకుని వాగ్దాన ఫలాన్ని పొందాడు, ఇస్సాకుని. కనుక మనం కూడా ఓర్చుకోగలిగితే మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకుంటాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించునుగా. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం తోడయుండి నడిపించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.